హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ ఫ్యాషన్ డిజైన్స్. ఈరోజు నేను మీకు డిజైన్ నెక్ స్టెప్ బై స్టెప్ ఫ్యూజింగ్ పేపర్తో ఎట్లా కట్ చేసి కుట్టాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ నెక్ దగ్గర వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాను. నెక్ డీప్ వచ్చేసి 11 ఇంచులు. ఒక మార్క్ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా మనం మార్కింగ్లు పెట్టుకున్న తర్వాత మనం డిజైన్ అనేది చేసుకోవాలి. అయితే మనం ఏ డిజైన్ కట్ చేస్తామో మరి ఆ డిజైన్ని ముందుగాల గీసుకోవాలి. చూడండి, ఇట్లా ఈ విధంగా నేనైతే ఒక షేప్ ఇట్లా లీఫ్ ఇచ్చి మళ్ళీ పైన ఇంకొక కర్వ్ లాగా వస్తుంది. ఇట్లా చూడండి, ఈ డిజైన్ నేను పెడుతున్నా. ఫస్ట్ అయితే డాట్ డాట్ లైన్ పెట్టుకొని లైట్గా గీసుకోండి. మనకు ఓకే కరెక్ట్ ఇది షేప్ వచ్చేసింది అన్నప్పుడు మనము ఇంకా డార్క్గా గీసుకొని ఆ లైన్ని మనం కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా మీరు డైరెక్ట్గా ఫ్యూజింగ్ పేపర్ మీద కాకుండా న్యూస్ పేపర్లు ఉంటాయి కదండి, పాత కత్తెరతోని న్యూస్ పేపర్లు తీసుకొని ఆ న్యూస్ పేపర్ల మీద ముందైతే డిజైన్లు ప్రాక్టీస్ చేసుకోవాలి. చూడండి, మొత్తం మీ నెక్ చుట్టూ రౌండ్గా నేను 1.25 ఇంచు ఇక్కడ చూడండి 1.25 ఇంచ్ అంతా నేను ఇట్లా డిస్టెన్స్ తీసుకుంటున్నాను. నెక్ మనకు కుట్టడానికి కావాలి కదా, దానికోసం. ఓకేనా. దీన్ని కూడా ఫస్ట్ డాట్ డాట్ పెట్టుకున్న తర్వాత మనము ఇట్లా డార్క్ చేసేసుకోవాలి. లైన్ మనకు ఎంత కావాలో అంత డార్క్, ఈ షేప్ ఎట్లుందో అట్లా అదే విధంగా మనం డార్క్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ కట్ చేద్దాం. చూడండి, ఏం లేదండి, ఇది కొంచెం ప్రాక్టీస్ అవసరం ఉంటుంది డిజైన్ నెక్స్ కట్ చేయడానికి. మనం చేస్తూ ఉంటే మనకు ఈ న్యూస్ పేపర్లు అయితే ఎన్ని వేస్ట్ అయినా కూడా మనకేం ప్రాబ్లం ఉండదు కదా, అట్లా మనం చేస్తూ ఉంటే మనకు వచ్చేస్తుంది. చూడండి, ఒకవేళ కదిలిపోతున్నాయి కరెక్ట్గా ఉంటలేవు అని అనుకుంటే మీరు ఇట్లా పర్ల్ పిన్స్ ఉంటాయి కదండి మన దగ్గర, ఇట్లా గుచ్చేసుకోవాలి. పర్ల్ పిన్స్ లేకపోతే సేఫ్టీ పిన్స్ ఏవైనా ఒకటి పెట్టుకోవచ్చు. ఈ విధంగా చక్కగా నెక్ అయితే కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నెక్ షేప్ అనేది వచ్చేసింది. దీన్ని మనం ఐరన్ కూడా చేసుకోవచ్చు, లేదు ఇంకా ఐరన్ చేయలేమనుకున్న వాళ్ళం డైరెక్ట్గా మిషన్ మీదే కుట్టి చూపిస్తాను. నేనైతే ఇప్పుడు ఐరన్ చేయట్లేదు, కుట్టి చూపిస్తాను. చూడండి, నాకు బ్లౌజ్లో ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉందన్నమాట. దీంట్లో నేను ఇప్పుడు నెక్ పీస్ ఇప్పుడు ఏదైతే కుడతామో దానికి వేస్తాను. ఇప్పుడు ఇదే నెక్కి మనం ప్యాచ్ వర్క్ వేయాలనుకుంటే మెయిన్ క్లాత్ ఏదైతే ప్యాచ్ ఉండాలనుకుంటామో ఆ క్లాత్ పైన కుట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను కుట్టే డిజైన్ మాత్రం ఇంకా మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ మీద చూసే ఉంటారు. జస్ట్ డిజైన్ షేప్ మాత్రమే వస్తుందండి. ఇట్లా ఒక లైన్ కుట్టుకున్న తర్వాత ఇంకొక స్టిచ్చింగ్ పైనుండి వచ్చినప్పుడు చక్కగా అది ప్రెస్ అయిపోతుంది కదా, పైకి లెగకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఈ విధంగా పైనుండి కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి జాయింట్కి. చూడండి, ఇప్పుడు మనకి ఇది వెడల్పు వచ్చేసింది కదా, దీన్ని మనం ఇట్లా రెండిటికి హాఫ్కి ఫోల్డ్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ మనము నెక్ కట్ చేసుకునేటప్పుడు డిజైన్కి ఎంత అయితే మార్కింగ్ పెట్టుకున్నామో అంతే మార్కింగ్ 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అక్కడ పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనం ఇట్లా ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసినప్పుడు ఈ కుట్లు ఏదైతే జాయిన్ చేసినామో అది మనకు పై వైపు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఓకేనా. ఈ ఉల్టా పైననే మనం ఇప్పుడు ఈ పేపర్ని కరెక్ట్గా 1/2 ఇంచ్ పైన వదిలేసినాను. చూడండి, మీరు డైరెక్ట్గా నేను క్లాత్ చివరి నుండి ఏం పెట్టలేదు, ఇటువైపు అటువైపు 1/2 ఇంచ్ వదిలేసి ఫస్ట్ ఆ 2 పిన్స్ అయితే పిన్ చేసుకున్నా, ఏదైతే నేను కట్స్ పెట్టుకున్నానో అక్కడ. తర్వాత ఇదంతా కూడా నీట్గా మనకు చూడండి ఎక్కడ కూడా లెగ్గకుండా నీట్గా షేప్ కరెక్ట్గా వచ్చేటట్టుగా సెట్ చేసుకొని ఈ పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకు ఐరన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకేనా. ఒకవేళ మీరు ఐరన్ చేస్తే కనుక ఇవంతా స్టిచ్చింగ్ వేసే పని ఉండదు. ఇంకా ఎందుకులే ఒకదానికి మళ్ళీ ఐరన్, కొన్నిసార్లు అందరికీ అందుబాటులో ఐరన్ కూడా ఉండదు, ఐరన్ బాక్స్ ఉండనప్పుడు కూడా మనం ఈ విధంగా కుట్టేసుకోవచ్చు. చూడండి, ఒక స్టిచ్చింగ్ అయితే పెద్ద నంబర్ పెట్టేసుకొని మనం ఇట్లా పిన్స్ ఒక్కొక్కటి తీసేసుకుంటూ నెమ్మదిగా ఎట్లుంది అట్లా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. అటాచ్ చేయాలన్నమాట. ఈ నెక్ పీస్ ఏదైతే కట్ చేసినామో అది మనం ఈ క్లాత్కి అటాచ్ చేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వారికి ఈ చిన్న చిన్న టిప్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. అదే కుట్టడానికి వచ్చిన వాళ్ళకైతే అవసరం లేదు, కానీ ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో స్టిచ్చింగ్స్ డిజైన్స్ కుట్టాలని ఆశగా ఉంటుంది కదా, వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా. ఇప్పుడే మరి ఎట్లుందో కూడా మొత్తం చూసినాక కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా క్లాత్ అంతా ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టుగా చుట్టూరా కట్ చేసినాను. తర్వాత ఈ పాయింట్స్ ఏవైతే 2 ఉన్నాయో వీటి దగ్గర నేను కొంచెం ఇట్లా కట్ లాగా పెడుతున్నా. చూడండి, ఇప్పుడు మనము ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి ఈ ఫ్యూజింగ్ పేపర్ మీద కుట్టేసుకోవాలి. ఫ్యూజింగ్ పేపర్ని ఫోల్డ్ చేయొద్దు, గుర్తుంచుకోండి. జస్ట్ మనము ఏదైతే ఈ లైనింగ్ క్లాత్ తీసుకున్నామో దాన్ని మాత్రమే
ఈ క్లాత్ మీదకి మలిపేసేయాలి. చూడండి కొంచెం కొంచెంగా ఫోల్డింగ్స్ వచ్చినా పర్వాలేదు, ఏం ప్రాబ్లం కాదు. జస్ట్ అది లోపలికే ఉంటుంది. నీట్గా ఆ షేప్ ఎట్లుందో అట్లా మనం ఫోల్డింగ్ చేయాలి. ఇంకోసారి చెప్తున్నాను, ఫ్యూజింగ్ పేపర్ని ఫోల్డ్ చేయొద్దు. జస్ట్ మీరు ఈ లైనింగ్ క్లాత్ ఏదైతే మనం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ కట్ చేసుకున్నామో ఆ 1/2 ఇంచ్ని మాత్రమే మనం ఈ ఫ్యూజింగ్ పేపర్ మీదకి ఇట్లా మలిపేసి స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇంతే. ఓకేనా. ఇప్పుడు నెక్ పీస్ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. నేను ఆల్రెడీ ముందే లైనింగ్ అంతా కూడా జాయిన్ చేసి పెట్టేసుకున్నాను. చూడండి ఇప్పుడు ఇక్కడ కూడా మనకు కట్ మార్క్స్ ఉంటాయి కదా, అయితే దీనికి కూడా నేను సెంటర్ పాయింట్ పెడుతున్నా. 3 మార్కులు ఉన్నాయి అక్కడ చూడండి. సెంటర్కి సెంటర్ కలిపేసి ఈ విధంగా పిన్స్ అయినా పెట్టుకోండి మీరు. లేదు అంటే ఇక్కడ చూడండి నెక్ డీప్ ఎంతవరకు ఉందనేది చూసుకుంటున్నాను నేను ఇక్కడ. చూడండి మనకు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మార్కింగ్ అయితే ఉంటుంది కదా, ఈ మార్కింగ్ కంటే అయితే బ్లౌజు అది నార్మల్ నెక్ అండి. నేను సైజ్ బ్లౌజ్తో కట్ చేసినప్పుడు అది రౌండ్ నెక్. జస్ట్ ఇది డిజైన్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చినా ఏం ప్రాబ్లం కాదు. డిజైన్ నెక్స్ డీప్గా ఉంటేనే మరి చక్కగా ఉంటాయి, అందంగా కనిపిస్తాయి కూడా. చిన్నగా ఉండి డిజైన్స్ పెడితే ఏం ప్రయోజనం ఉండదు. ఇట్లా ఒక లైన్ సెంటర్ నుండి నేను ఎక్కడైతే డ్రా చేసుకున్నానో అక్కడ వరకు వచ్చేటట్టుగా ఇట్లా పెడుతున్నా చూడండి. ఒక 1/2 ఇంచు నేను తీసుకునే దానికి 1/2 ఇంచు కిందకే వచ్చింది. లైన్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి బ్యాక్ సైడ్ నుండి కూడా చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడండి ఇటు ఈ పిన్నులు అవసరం లేదు. జస్ట్ మీకు కన్ఫ్యూజన్గా ఉండొద్దు, ఎందుకంటే జరిగిపోతుందేమో అన్న టెన్షన్ మీకు ఉండొద్దు అని చెప్పి నేను ఇటు అటు పిన్ పెట్టిన. ఎందుకంటే సెంటర్లో మిడిల్లో లైన్ కుట్టేసేసినాను కదా, ఇంకెటు జరిగే ప్రసక్తే ఉండదు. చక్కగా మీకు ఏ చేయి అలవాటు ఉంటే ఆ చెయ్యి, మీకు ఇటువైపు నుండి అలవాటు ఉంటే ఇటువైపు నుండి, ఎటువైపు నుండి అలవాటు ఉన్నవారైనా కూడా నీట్గా చివరి నుండి అంటే ఆ ఫ్యూజింగ్ పేపర్ మీద స్టిచ్చింగ్ రావాలి. జస్ట్ ఒక 2 లైన్స్ అంతా డిస్టెన్స్ అంటే పావించు కంటే కూడా కొంచెం తక్కువగా మనము ఈ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి. నెక్ చుట్టూ మొత్తం ఏ డిజైన్ ఉందో ఆ డిజైన్లో కంప్లీట్గా ఈ విధంగా వేసుకుంటూ వచ్చేసేయాలి. పావించు కంటే కూడా కొంచెం తక్కువేనండి ఫ్యూజింగ్ పేపర్ మీద స్టిచ్చింగ్ పడాలి. ఓకేనా. ఈ విధంగా మొత్తం నెక్ అంతా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి, మనం వేసింది కరెక్ట్గా వచ్చిందా, షేప్ లేదా, ఎక్కడైనా షేప్ అవుట్ అయితే మళ్ళీ అక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి లైనింగ్ క్లాత్ వదులుకుంటూ ఎంత అంటే ఒక 1/2 ఇంచ్ అంతా వదిలేసుకుంటూ మనం స్టిచ్చింగ్ చేయాలి. మనం ఇందాక నెక్ డిజైన్ కుట్టినప్పుడు ఫ్యూజింగ్ పేపర్ మీద ఒక 1/2 ఇంచ్ అంతా మనము స్టిచ్చింగ్ చేసినాం కదా, ఆ 1/2 ఇంచు ప్లస్ ఇదిగో ఒక 1/2 ఇంచ్, అది 1/2 ఇంచ్కి కొంచెం తక్కువ ఉంటుంది ఫ్యూజింగ్ పేపర్ మీద వేసింది. ఇది ఒక 1/2 ఇంచ్ అనమాట. టోటల్గా మనకు 1/2 ఇంచ్కి కొంచెం తక్కువ క్లాత్ అనేది ఉంటుంది నెక్ చుట్టూ కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసింది చూడండి, ఇట్లా కట్స్ పెట్టేసుకోవాలి. కట్స్ పెట్టేటప్పుడు గుర్తుంచుకోండి స్టిచ్చింగ్ కట్ కాకుండా చూసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ మనము ఇలా కటింగ్ చేసేది దగ్గర వరకు రావచ్చు, కాకపోతే స్టిచ్చింగ్ కట్ కావద్దు. స్టిచ్చింగ్ కట్ అయితే ఇంకా అక్కడ మనకు ఓపెన్ అయిపోతుంది. జాగ్రత్తగా కటింగ్ చేయండి. చూడండి ఈ విధంగా మొత్తం కూడా అంతా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని తిప్పేద్దాం. నీట్గా మొత్తం కూడా అంతా సెట్ చేసుకోవాలి ఈ విధంగా మెల్లిగా. చాలా మీరు కుట్టిన షేప్ కరెక్ట్గా కుట్టినట్టయితే మీరు ఎట్లా గీసిరో అదే నెక్ వస్తుందండి. ఓకేనా. మనం కుట్టడంలో ఏమైనా మిస్టేక్ చేసినాం అనుకోండి, కొంచెమైనా ఇటు అటు, అది కూడా అలాగే వంకరగానే చూపిస్తుంది డిజైన్. ఇది ఒకటి జాగ్రత్తగా గమనించుకోండి. చిన్న చిన్న డిజైన్స్ కుట్టుకోండి ఫస్ట్. ఇట్లా ఇప్పుడు ఏదైతే సింపుల్ డిజైన్ నేను చూపించింది లీఫ్ నెక్, దాంట్లో ఇంకొక కర్వ్ ఉంది. లేకపోతే మీరు ఇంకా చాలా సింపుల్ నెక్స్ ఉంటాయి, చూపిస్తాను నేను ముందుకు అవి కూడా. మరి ఇట్లా నెమ్మదిగా సెట్ చేసుకుంటూ చూసారా ఎంత బాగా వచ్చేసిందో. జస్ట్ హ్యాండ్తో సెట్ చేస్తేనే ఇంత నీట్గా వచ్చింది. మీరు ఐరన్ చేసుకోవచ్చు దీన్ని, లేదు అంటే పైనుండి స్టిచ్ చేసుకోవచ్చు. ఇదంతా క్రష్గా ఉంది కదా మెటీరియల్, ఆ క్రష్ పోతుందేమో అని మళ్ళీ కస్టమర్ ఏమంటారు అని నేను ఇక్కడ ఐరన్ చేయట్లేదు. జస్ట్ నేను స్టిచ్చింగ్ వేస్తున్నా చూడండి. పైనుండి చివరి నుండి వేసుకోవాలండి. ఇది మొత్తం చివరి నుండి స్టిచ్చింగ్ నీట్గా ఉంటుంది. వేస్తే ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్‌తో మీరు వేయగలిగితే కరెక్ట్‌గా నీట్‌గా ఉంటదంటే 1/2 ఇంచ్ డిస్టెన్స్ తీసుకోవచ్చు. లేదంటే చివరి నుండి వేయడమే చాలా నీట్‌గా కనిపిస్తది. చూడండి ఇక్కడ పాయింట్ కూడా ఎక్కడ కూడా ఏది కూడా మిస్ అవ్వద్దు, అంత నీట్‌గా రావాలి. ఓకేనా.
ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎట్లుందో తప్పకుండా కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలాగా మొత్తం కూడా నీట్గా చివరి నుండి పాయింట్స్ ఉన్నాయి కదా, 2 పాయింట్స్, ఆ పాయింట్స్ దగ్గర కూడా కరెక్ట్గా వచ్చి నీడిల్ కింద దించి మనం మళ్ళీ ఇంకో సైడ్ డైరెక్షన్ చేంజ్ చేసుకొని ఈ విధంగా ఎట్లా డిజైన్ ఉందో అట్లా మనం తిప్పుకుంటూ కుట్టేసేయాలి కంప్లీట్గా. అంతేనండి, ఇంకా డిజైన్ నెక్ వచ్చేసింది మనకు. చూసారా ఎంత నీట్గా వచ్చిందో, మొత్తం అన్ని పాయింట్స్ అన్నీ కూడా కరెక్ట్ షేప్, ఇదంతా కూడా చాలా నీట్గా వచ్చింది. ఇట్లా స్టిచ్ చేయడం వల్ల మనం కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు కస్టమర్ దగ్గర నుండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.